మేము వెళ్ళామండి. మాము నరకం 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 బాధపడ్డామండి. అక్కడ రక్త చుక్కలు దరిమని పడ్డాయండి మాకు. అక్కడ వాళ్ళు పెట్టిన ఫుడ్కు మా పెట్టిన వాళ్ళ భాష మాకు లాంగ్వేజ్ వాళ్ళ మాట మాకు అర్థం మాక మా మాట వాళ్ళకి అర్థం మాక రక్తం చుక్కలు దరిమని పడ్డాయి సార్ మాకు. నవంబర్ అన్నారు లేదు, డిసెంబర్ అన్నారు నై, జనవరి ఫస్ట్ అన్నారు లే, జనవరి లాస్ట్ అన్నారు నై. లాస్ట్కు ఏ గవర్నమెంట్ వచ్చారు ఎవరు వచ్చారు లాస్ట్కి ఇక్కడ రాగాలి మా గవర్నమెంట్. ఆ గవర్నమెంట్కే మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. గవర్నమెంట్ తీసుకొచ్చారని తెలిసింది కాబట్టి ఆ గవర్నమెంట్కే ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. అలాగే ఇప్పుడు మేము మనుషుల మధ్య ఉన్నాం కానీ ఒంట్లో బాడీలోను ఎవరికి రక్తం చొక్కలేదు సార్. ఎవరికి ఒంట్లో ఆరోగ్యం ఎవరికి లేదు. ఆల్రెడీ నేను 20 రోజులు అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో. పాటలో వచ్చిన రోజు కూడా ఆల్రెడీ కోమాల్లోకి వెళ్ళాను. అడుగు అందరికీ తెలుసు. హాస్పిటల్ జాయిన్ చేశారు, అల్లే తేలా చేశారు, కోమాల్లోకి వెళ్ళిపోయి హాస్పిటల్ జాయిన్ చేశారు. అంత ప్రాబ్లంలో ఉన్నాం. కానీ ఆ టైంలో నేటి ఆ మేడము హాస్పిటల్లోను మెడిసిన్ ఇచ్చి పనిచేసి ఐడియాను అమ్మ మమ్మల్ని పంపించండి, మా దేశంలో బాగు చేసుకుంటాము, మీ ఇంగ్లీష్ మందులు మాకు పడలేదు, మీ మంగళా మందులు మాకు బంగాళా మందులు మాకు పడలేదు, మమ్మల్ని పంపించండి, ఏదోలాగా బాగు చేసుకుంటామమ్మా అని ప్రాణంతో ఉన్న అది అప్పుడు వెంటనే జైలు రాసే పంపించారు. పంపించాలి వచ్చాం. ఇప్పుడు మేము ఇంటికి వచ్చాం. మేము మనుషుల మధ్య కనిపిస్తున్నాం కానీ లోపల బాడీలోనూ ఏమి లేదు, డొల్ల. ఇప్పుడు శరం లేదు. సంవత్సరం వరకు ఏటకి వెళ్తామో వెళ్ళం మాకు నమ్మకం లేదు. అలాగుంది మా పరిస్థితి. మొత్తం చాలా డల్గా ఉన్నాం. మేము ఆరోగ్యంలో ఏమి లేదు. కాలుష్యాలు ఇలవల్లో ఆడుతున్నాయి. ఇప్పుడు దేవుడి అనకూడదు కానీ ఆ ప్రభుత్వము ఏం చేస్తారో మాకేం చేస్తుందో మా పిల్ల తల్లికి ఆ ప్రభుత్వంకే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అది